పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వశిష్ఠ వంతెన వద్ద గురువారం రాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తణుకు మండలం వేల్పూర్ గ్రామానికి చెందిన దొడ్డ సాయి శిరీష దంపతులు తమ 3 ఏళ్ల చిన్నారితో కలిసి స్కూటీపై చించినాడ బ్రిడ్జి వద్దకు వచ్చారు. చిన్నారిని స్కూటీపై ఒంటరిగా వదిలేసి దంపతులిద్దరూ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ పసిపాప చీకట్లో చలిలో ఒంటరిగా ఏడుస్తూ అమ్మా నాన్న అని రోదిస్తున్న దృశ్యం చూసి అటుగా వెళ్తున్న వాహనదారులు చలించిపోయారు. పోలీసులు ఆ చిన్నారిని రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దొడ్డ సాయి గతంలో గల్ఫ్లో పనిచేసి వచ్చారు. వేల్పూర్లో రెడీమేడ్ దుస్తుల దుకాణాన్ని ప్రారంభించారు. ఆ వ్యాపారంలో భారీగా నష్టాలు రావటం, అప్పుల బాధలు ఎక్కువ కావడంతో ఇల్లు కూడా అమ్మేయాల్సి వచ్చింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగానే దంపతులు ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. స్నేహితుడు తాకట్టు పెట్టమని ఇచ్చిన ఉంగరం విషయంలో ఎదురైన వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సురేష్ ఆడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. బతకాలని ఉన్నా బతకలేకపోతున్నామని, నాన్న జాగ్రత్త అంటూ ఆయన మాట్లాడిన కన్నీటి మాటలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బీజేపీ నాయకుల నివాస